రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాల్లో చెదురుమదురు ఘటనలో మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.8% ఓటింగ్ పోలవగా పులివెందులలో 30% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండబోతుంది. పులివెందుల ఒంటిమిట్ట పరిధిలో పలువురు నేతలను హౌస్ అరెస్టు చేశారు. జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమతులను కట్టడి చేస్తున్నారు. ఇక పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అనుమతులను ఎవరూ ఎండకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఇక పులివెందుల మండల పరిధిలో కనంపల్లెలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ అడ్డుకున్నట్లు ఆరోపిస్తున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసుల జోక్యం వివాదం సద్దుమణిగింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 10,600 ఓట్లున్నాయి. ఇక్కడ మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్టలో మొత్తం 13 పంచాయతీలుండగా 24,600 ఓట్లున్నాయి. పులివెందులలో మొత్తం సామరస్యాత్మక కేంద్రాలు కావడంతో స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. 700 మంది పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నామన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రచన ఇవాళ ఉదయం 7 గంటల నుండి కూడా కడప జిల్లాలోని 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు పులివెందులలో అయితే పూర్తిగా ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుండి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డిని పులివెందుల ప్రాంతం నుండి ఇతర ప్రాంతానికి తరలించాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో పూర్తిగా తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా ఆయనను ప్రచార వాహనంలో కడప పులివెందుల నుండి ఎర్రగుంట్ల మండలానికి బదలాయించి అక్కడ నుండి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో అతన్ని ఉంచినట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అవినాష్ రెడ్డితో పాటు అటు రాంగోపాల్ రెడ్డిని కూడా ఉదయమే ఇంట్లో హౌస్ అరెస్ట్ అవుతాను, నేను బయటికి వెళ్ళాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా వినకుండా అక్కడ నుండి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలోనే స్వల్ప ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరోపక్క పోలింగ్ బూతుల వద్దకు వైసీపీ కార్యకర్తలను రానివ్వడం లేదు, అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి అవినాష్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉదయం నుండి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి తరుణంలో ఇటు ఒంటిమిట్ట ప్రాంతంలో అయితే నడింపల్లి పోలింగ్ బూత్ లో ఏజెంట్లను వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లను పోలీసులతో పాటు టీడీపీ కార్యకర్తలు కలిసి బయటికి తరలించారని చెప్పేసి అటు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ఆరోపిస్తా ఉన్నారు. పూర్తి మొత్తం గందరగోళంగా హైటెన్షన్ వాతావరణంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో పోలీసులు అంతా కూడా రణప్రవేశం చేశారు. చెదురుమదురు ఘటనలు ఎక్కడ జరగకుండా అందరినీ కూడా చెదరగొడతా ఉన్నారు. మరోపక్క పులివెందుల నియోజకవర్గంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దాదాపు 40% ఓటింగ్ జరిగినట్టు ఇక్కడ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. పూర్తిగా ఇక్కడ పోలీసులు అంతా కూడా తమ వలయంలోకి తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన దానికి నిరసనగా రోడ్లపైకి వస్తారన్నటువంటి సమాచారంతో ఇప్పటికే భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి డీఐజీ కోయా ప్రవీణ్ ఈ యొక్క పరిస్థితుల్లో దగ్గరుండి సమీక్షిస్తా ఉన్నారు. మరొక జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీలతో పాటు జాయింట్ కలెక్టర్ కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను మానిటరింగ్ చేస్తా ఉన్నారు. మొత్తం కూడా గొడవలు జరుగుతాయన్నటువంటి సమాచారం రావడంతోనే ఈ యొక్క మానిటరింగ్ ప్రక్రియ అంతా కొనసాగుతా ఉంది. డ్రోన్ కెమెరాలు కావచ్చు, సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక నిఘా ఉంచారు. ఎక్కడికక్కడ ప్రజలు 140% అమలు ఉన్నందువలన గుంపులుగా బయటికి రాకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. పోలీసులు అయితే గస్తీ నిర్వహిస్తా ఉన్నప్పటికీ కూడా ప్రజలు తిరగబడి రోడ్లపైకి వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. మరోపక్క అవినాష్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఎక్కడైతే ఎర్రగుంట్లకు అతను తరలించారో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసానికి చేశారు. అక్కడి నుండి ర్యాలీగా దాదాపు 100 మంది కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ కు పాదయాత్రగా బయలుదేరారు. ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసులు ఈ యొక్క ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు.
పూర్తిగా కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలు ఒంటిమిట్ట స్థానంలో కొద్దిగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. పులివెందులలో మాత్రం చాలా హీట్ గా ఈ యొక్క వాతావరణం అంతా ఏర్పడింది. ఇక్కడ పోలీసులు అయితే భారీ స్థాయిలో మోహరించినప్పటికీ కూడా ప్రజలు ఏ వైపు నుంచి వస్తారు, ఎటువంటి సంఘటనలు జరుగుతాయన్నటువంటి ఒక పెద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. దీన్ని అంతా కూడా తమ కంట్రోల్లో తెచ్చుకోవాలని చెప్పి పోలీసులు ప్రయత్నిస్తా ఉన్నప్పటికీ కూడా పులివెందుల వైసీపీ కంచుకోట రావడంతో అటు టీడీపీ నాయకులపైన కూడా దాడులు జరుగుతాయన్నటువంటి సమాచారం రావడంతో వారి ఇంటి ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. పోలీసులను నాయకులు అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నారు, మీరు బయటికి రావద్దండి, ఏదైనా అవసరం ఉంటే తమకు సమాచారం ఇవ్వండి, మేము వస్తాము, మాతో పాటు బయటికి రావాలి, ఎక్కడే కానీ ఈ యొక్క ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచడం కానీ ఇతర వ్యవహారాల్లో కానీ పాల్గొనేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి ప్రక్రియకు ముందు కొనసాగద్దండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరోపక్క నాయకులు కూడా స్వచ్ఛందంగానే ఇళ్ళనే హౌస్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఏదైతే క్రిటికల్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఈ నాయకుడితో అని అనుమానం వస్తుందో అటువంటి నాయకులందరినీ కూడా అక్కడ పులివెందుల ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తగ్గించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ సమయం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో ఎటువంటి సంఘటనలు జరుగుతాయన్నటువంటి ఒక మీమాంస అయితే ఏర్పడిందని చెప్పి చెప్పవచ్చు. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసుఫ్.